భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెల్దుర్తి మండలం షేరిలా గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన విగ్రహదాత నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి. పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. బర్గర్లు, పిజ్జాల కంటే ఆకుకూరలతో ఎన్నో పోషక విలువలు ఉంటాయన్న 3వ అంగన్వాడీ టీచర్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమంలో పాల్గొన్న నాగరాణి. రేణుక ఎల్లమ్మ అమ్మవారి కృపతో మెదక్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు రేణుక ఎల్లమ్మ వారి 2వ వార్షికోత్సవంలో పాల్గొన్న పద్మా దేవేందర్ రెడ్డి. సమాజంలో అసమానతలను తొలగించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసిన మహా గొప్ప వ్యక్తి అని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఎస్ఐ నారాయణగౌడ్, ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఒక నెల ఒప్పుకొని అసమానతలను దూరం చేసినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న అనేక నిర్మాణాల కోసం కృషి చేసిన వారం అవుతామని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించాలన్నారు. యువత పిడదారిన పోకుండా ఉన్నత చదువులు చదివి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని, చిన్న చిన్న దేశాలు సాధించిన స్వేచ్ఛ భారతదేశం సాధించిన దానికంటే కేవలం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఎస్ఐ నారాయణగౌడ్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, మాజీ సర్పంచులు శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్రం, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోచయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు మురళి, బందెల సాయిలు, మాల మహానాడు వ్యవస్థాపక నాయకులు మైసయ్య, సాయిలు, యాదగిరి, నారాయణ, ఎరికలి గంగవ్వ, జహంగీర్, శ్రీమాన్, జావీద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తాన్ని సమాజంలో సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. సో అతను త్యాగం చేశాడు. అతను కలలు కన్నా సమాజం నిర్మించాలి అంటే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నిలదొక్కుని ఈ అసమానతను తొలగించడం కోసం అతని కలలు కన్నా సమాజ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా ఘన నివాళులు అర్పించి మన ఎంఆర్పీఎస్ సోదరులందరూ ఇక్కడ కలిసి దళిత సంఘాలందరూ కలిసి ఉత్సవాలు చేసుకుంటున్నాము. మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణంలో అతిపెద్ద ముఖ్య పాత్ర. ఆయన ఆదర్శాలను తీసుకుంటూ ముఖ్యంగా యువత ఉన్నత చదువులు చదువుకొని ఆయన ఆదర్శంతో ఒడిదొడులకు కట్టుకొని ఈ సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఆ రోజులలో ఉన్న అంటరానితనం ఎంత ఘోరమైందో వాటినన్నింటినీ ఎదుర్కొని పాఠశాలలో చదువుకుంటే బయట కూర్చుండబెట్టడం, తర్వాత నీళ్లు కూడా ముట్టనీయకపోవడం, ఇటువంటి సమస్యలను ఆ రోజుల్లో ఎదుర్కొని తను ఈ సమాజం కోసం, దళిత వర్గాల కోసం అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్న మిత్రులందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు. మన అంబేద్కర్ గారు మన దేశం గురించి, మన గురించి, అంటరానితన నిర్మూలన గురించి తను ఎంతో కష్టపడ్డాడు. తన ఒక దేశ సంపదను కాపాడుకున్నట్లు మన అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలన త్యాగం చేసిండు. ఆయన కృషి వల్లనే ఈరోజు ఒక 2 కోట్లకు విధానంతో
2 ఓట్ల హక్కు విధానం నెలకొల్పి రాజ్యాంగంలో సవరించడం జరిగింది. లేదు అనుకుంటే ఇలా ఓసీలు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు నేను ఎమ్మెల్యేను, నేను ముఖ్యమంత్రి, నేను మినిస్టర్ను అని అనుకుంటారు. కనుక రాజ్యాంగం రాయడానికి అనేక కష్టాలు, అనేక బాధలు, తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి మహా గొప్ప మేధావి. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుకు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి అన్ని కులాలు సమానత్వం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి. యువత పెడదారి పడకుండా యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుండాలి. భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక అసమానతలు లేకుండా తమ సమాజాన్ని సర్పంచ్, స్థానిక ఎస్ఐ గారు, పుర ప్రముఖులు, మరి వివిధ దళిత సంఘాల నాయకులకు ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ అంటే అందరివాడు, నీవాడు నావాడు అనేది కాదు. ఆయన రాజ్యాంగం రాసింది ఒక దళితుల కోసమే రాయలేదు, మన భారతదేశానికి రాజ్యాంగ సృష్టికర్తలు ఆయన ఒక్కడు. మరి ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి. మరి రాజ్యాంగంలో కొన్ని పొందుపరిచారు, వాటిని వాస్తవంగా నేను ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ దళిత సంఘాలు ఉన్నారు, చాలామంది దుర్వినియోగాలు చేసుకుంటారు. ఆ దుర్వినియోగం కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని మరి మనకి ఇచ్చిన అవకాశాలను ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లేరు అడగాలని నేను అంటున్నాను. ఇంకా కాదు, ఇప్పుడు కొంతమంది కోటీశ్వరులు ఉన్నారు, కోటీశ్వరులు వాళ్ళు అదే ఎస్సీ దాన్ని పోరాడుతారు. నిజంగా పేదవానికి ఇచ్చినాడు ఈరోజు డబ్బులేని. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ మంగళవారం తెల్లవారుజామున పగిలిపోవడంతో వేల లీటర్ల మంచినీరు వృధాగా రోడ్డుపైకి చేరింది. దీంతో పట్టణంలో త్రాగునీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే ప్రాంతంలో గతంలోనూ పలుమార్లు పైప్ లైన్ పగిలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిసారి తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారని, నాసిరకం పైపులు వాడటం, సరైన లోతుల్లో పైపులు వేయకపోవడంతో అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణమని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టి నాణ్యమైన పైపులతో మార్పులు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ అందరి వారని, కుల మతాలకు అతీతంగా అందరూ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడం హర్షించదగ్గ విషయమని దళిత సంఘాల నాయకులు దొమ్ముకొండ సత్యం, ప్రభాకర్లు అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ కాలనీ రోడ్డు వద్ద జై భీమ్ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కోరంపల్లి రాణి గోపి, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరెంటు రాజాగౌడ్, రిటైర్డ్ ఉద్యోగి సంజీవరావులు మాట్లాడుతూ అంబేద్కర్ మహానుభావుడని, ఆయన బాట మనందరి బాట కావాలని, ఆయన దారి మన అందరి దారి కావాలి, ఆ మహానుభావుని బాటలో ప్రయాణిద్దాం, ఆయన ఆశయాలను సాధిద్దామన్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే పోలీస్ సిబ్బంది జోగయ్య రోడ్డు ప్రమాదం పట్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దొమ్ముకొండ సత్తయ్య, బొల్లి షేకులు, దొమ్ముకొండ శేఖులు, నీరుడి శివయ్య, దొమ్ముకొండ పాపయ్య, దొమ్ముకొండ వినయ్, దొమ్ముకొండ సిద్ధయ్య, బేగరి సంజీవులు, అందుగులపల్లి ప్రభాకర్, చోటకూరు శేఖర్, నిమ్మగల్ల ఏగొండ, పోతగల్ల అంజయ్య, వల్లి కృష్ణ, గడ్డం యాదగిరి, ఎర్రోల శ్రీను, రాజుగారి కృష్ణ, బ్యాగరి కృష్ణ, నాయకులు చిన్నరాములు, చెన్నయ్య, వార్డు సభ్యులు సాతిలి శేఖులు, ఎండుగుల కృష్ణ, అంజని పుత్ర, చింతల కిష్టయ్య, గడ్డం యాదగిరి, వేగరి ప్రవీణ్, కొత్త యాదగిరి, వనమాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జరుపుకోవడం చాలా శుభ పరిణామం. అందరూ అన్ని వర్గాల నుంచి ఈ విధంగా అంబేద్కర్ గారి జయంతి ఘనంగా జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం. అయితే అంబేద్కర్ గారి గురించి మన అందరికీ తెలుసు. చాలామంది ఏమనుకుంటారంటే దళితులకు సంబంధించిన వ్యక్తి అని. అలా కాదు. అంబేద్కర్ వాదం అంటే దళితవాదం కాదు, బహుజనవాదం. బహుజనవాదం అంటే అన్ని వర్గాలు, అంటే ఎక్కువ ప్రజలు ఏ వర్గం అయితే ఉంటారో మనకు రాజ్యాంగ పరంగా చూసినా కానీ, రిజర్వేషన్ పరంగా చూసినా కానీ అక్కడ సోషలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాకుండా దామాషా ప్రకారం మాత్రమే, అంటే జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అందుకే మీరు చూస్తే బీసీకి 27 ఉంటే మిగతా వర్గాల వారికి ఇంకా అంటే జనాభాను బట్టి. సో మీరు ఎక్కువ మంది ఏదైతే ఈ ఆలోచన ఉందో దళితులని, అలా కాకుండా దానికి విరుద్ధంగా మన కొల్చారంలో వినూత్నంగా బీసీ వర్గాల నుంచి అన్ని
135వ జయంతి కొల్చారం మండల హెడ్ క్వార్టర్లో జరుపుకుంటున్నాము. అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ అనేవారి కులాల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసిండు. అంబేద్కర్ రాజ్యాంగవాది మనము తెలంగాణ తెచ్చుకున్నాము. ఓటు హక్కు కూడా అంబేద్కర్ వల్ల మనం సాధించుకున్నాము. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ కానీ పురుషులు కానీ ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ వల్లనే. జై భీమ్. కుకునూరుపల్లి మండలం లగ్డారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పూలదండలు వేసి నివాళులు అర్పించారు మరియు స్వీట్లతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు కంకనాల మల్లేష్ మరియు బైండ్ల భవనీయ సంఘం రాష్ట్ర కార్యదర్శి బచ్చలి బాబు మరియు సిద్దిపేట జిల్లా బైండ్ల భవనీయ సంఘం అధ్యక్షులు మరపాక శివకుమార్, లగ్డారం మాజీ సర్పంచ్ గోవింద యాదగిరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బచ్చలి రవీందర్, పత్తిరి స్వామి, పత్రి రాము, లగ్డారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చీరబోయిన రమేష్, ఎండి ముస్తఫా, ఎండి మజీద్, ఎండి బాబుమియా, మెరుగజు కరుణాకర్ చారి, చీరబోయిన మల్లయ్య, ఈగ చిన్నరాజు, ఎర్రరాజు, మంకని శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కంకనాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా లగ్డారంలో మరి అంబేద్కర్ గారికి పూలదండలేసి నివాళులు అర్పిస్తూ ఆయన రాసిన హక్కులు ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉన్నది అన్ని రకాలుగా అంటే అంబేద్కర్ గారు కల్పించిన హక్కులు ప్రతి ఒక్కరికి కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, స్వేచ్ఛించే హక్కు ఈ భారతదేశంలో కల్పించిన అంబేద్కర్ గారికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు కొందరు వ్యక్తులు అంబేద్కర్ రాసిన హక్కుల మీద, సాధనాల మీద, హక్కుల మీద మరి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ మరి అంబేద్కర్ని కించపరిచే విధంగా ఆ హక్కులను తెలియకుండా మరి పక్కదారి పట్టించి రాజకీయ లబ్ధి గురించి మరి పాకులాడడం ఎంతవరకు అని చెప్పి నేను సమావేశంగా మాట్లాడుతూ ఉన్నా. రాజ్యాంగం రాసిచ్చిన అంబేద్కర్ని హక్కుల సాధన సమితిగా అని చెప్పి మీరు అంటున్నారు. మరి రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గౌరవించే హక్కులు మీకు తెలియదా? ఆ హక్కులను కాలరాస్తూ కులం పేరుతో, మతం పేరుతో ఓట్లు సంపాదించుకోవడానికి చెప్పి మీరు ప్రలోభాలు గురి చేస్తే మరి జనం నమ్మే స్థితిలో లేరు. ఈరోజు కూడా అంబేద్కర్ రాసిన ఈ భారతదేశం హక్కులను ఆయన అడుగుజాటలో నడిచి మరి ఆయనకు మేము ఎల్లవేళలా ఉంటామని చెప్పి నేను కోరుతా ఉన్నా. యాదగిరిగుట్ట పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రోడ్డు భద్రతలో భాగంగా అవగాహన కల్పించడం కోసం పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నానన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ విద్యను ఆయుధంగా తీసుకుని ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించి భారతదేశానికి గొప్ప దిశానిర్దేశం చేశారన్నారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించడం ఆయన గొప్ప కృషి. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ మరవలేనిదన్నారు. విద్య పొందండి, సంఘటితం అవ్వండి, పోరాడండి అని ఆయన సందేశం నేటి యువతకు మార్గదర్శకమన్నారు. ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలు, దళితులు, బీసీలు అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా కృషి కొనసాగుతుందన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చదువులో ముందుండి సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువలను మన జీవితంలో ఆచరించి చివరిగా మనమందరం కలిసి అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ సమానత్వం సమాజాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బలహీన వర్గాల ఆశాజ్యోతన్నారు. భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయానికి చిరస్మరణీయమైన చిహ్నం అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి పౌరుడు కొనసాగించాలన్నారు. భారతదేశంలోని సకల మతాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాయన్నారు. సకల జనుల వాడు అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అనే అంశం లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదన్నారు. అంబేద్కరిజం అంటే నిరంతరం అధ్యయనం, అలుపెరగని పోరాటం. ఆయన యువతకు చదువు సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని ఇచ్చారన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతదేశానికి బలమైన పునాది అన్నారు. సామాజిక అసమానతలు, కుల వివక్ష, ఆర్థిక వెనుకబాటుతనం తొలగించేందుకు అంబేద్కర్ జీవితాంతం పోరాటం చేశారన్నారు. ప్రతి పౌరునికి సమాన హక్కులు, మన అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన చట్టపరమైన వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. నేడు అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను తుంగులో తొక్కుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నరసింగారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు బెండి మధు, కౌన్సిలర్లు స్వప్న సురేష్, మామిడి శ్రీధర్, కాముని మురళి, మాజీ కౌన్సిలర్లు గుంటుకు రాజు, తలకొక్కుల దుర్గప్రసాద్, మరికంటి కనకయ్య, పంబాల శివ, బొగ్గుల చందు, జెడ్పీటీసీ బుల్లారం ఎల్లయ్య, పంగా మల్లేశం, పొన్నాల కుమార్, అటుకూరి రాములు, మన్నే కృష్ణ, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లయ్య, గాలింక నరసింహులు, కిస్టాపూర్ మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తాల గల అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. భారతదేశ రాజ్యాంగం రూపకర్తగా దేశ నిర్మాణంలో ఆయన చేసిన అపార సేవలను మంత్రి స్మరించుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి అమలు చేస్తుందని, సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితోనే కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. యువత అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అడిషనల్ కలెక్టర్ పాండో, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలానే ఎస్పీ పారితోష్ పంకజ్ గారికి, వేదిక పైన ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీకి, అలానే ఎస్సీ ఎస్టీ కుల సంఘ నాయకులందరికీ, BSCDO గారికి అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. మనకి హిస్టరీలో చూసుకుంటే దెర్ ఆర్ మెనీ గ్రేట్ లీడర్స్. మన కంట్రీ ఫ్యూచర్ డిసైడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్స్ హూ హ్యాస్ డ్రాఫ్టెడ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ హిస్టరీ ఫర్ ది ఎంటైర్ కంట్రీ ఇస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మీకు దీనికి స్మాల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఇది చట్ట ప్రకారం ఉంది, చట్ట ప్రకారం లేదు అనేది అందరూ మాట్లాడుతూ ఉంటారు. సో దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఏదైనా కరెక్టా కాదా అని చూడడానికి రూల్స్ అనేవి చూస్తాం. రూల్స్లో కరెక్టా కాదా అని డౌట్ వస్తే యాక్ట్ అనేది చూస్తాం. యాక్ట్ కూడా డౌట్ వస్తే కాన్స్టిట్యూషన్లో అది ఉందా లేదా అనేది చూస్తాం. సపోజ్ సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ఎనీ కోర్టులో కాన్స్టిట్యూషన్లోనే డౌట్ వస్తే, కాన్స్టిట్యూషన్లో ఉన్న పదాలు కానీ దాని ఇంటర్ప్రిటేషన్ మీదనే డౌట్ వస్తే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఓపెన్ చేస్తారు. సో ఈ కాన్స్టిట్యూయెంట్ ఆల్మోస్ట్ ఒక 12 వాల్యూమ్స్లో వాళ్ళు 3 ఏళ్ల పాటు డిస్కస్ చేసిన ప్రతి అంశం ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఉంటుంది. సో ఈరోజు కూడా మనము ఒక 70 years ముందు పెద్ద మనుషులు మాట్లాడుకున్న అంశాలు దాని మీద రిలై అయ్యి ఇప్పుడు కూడా డౌట్ ఉంటే ఏ లెవెల్లో జడ్జెస్ అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అవ్వచ్చు, అందరూ కూడా అప్పుడు ఇచ్చిన మార్గదర్శకం ప్రకారమే మనం ఈ రోజు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్స్ దట్ వీవ్ హ్యాడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కంట్రీ. దీని నుంచి ఇక్కడున్న పిల్లలు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, మీరు నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి, ఒక పర్సన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసుకుంటూ సొసైటీలో ఒక మంచి సిటిజన్గా ముందుకెళ్తూ ధైర్యంతో, కరేజ్తో, అలానే నమ్మకంతో, ఒక కాన్ఫిడెన్స్తో అండ్ కన్విక్షన్తో ముందుకెళ్తే వాళ్ళ లైఫే కాదు, వాళ్ళ ఫ్యామిలీ లైఫే కాదు, ద ఎంటైర్ కంట్రీస్ ఫ్యూచర్ ఆల్సో కెన్ బీ చేంజ్. దానికి ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ ఆయన మనకి ఇచ్చిన స్ఫూర్తిని, ఆశయాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకొని we should always work towards a better future and for a better country.
బర్గర్లు, పిజ్జాలు తినకూడదని, ఆకుకూరలే ఆరోగ్యానికి ఎంతో మేలని, ఆకుకూరలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయని 3వ అంగన్వాడీ టీచర్ నాగరాణి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా పప్పు, ఆకుకూరల్లో లభించే పోషక పదార్థాలపై తల్లిదండ్రులకు, గర్భిణీలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ హాజరై పోషక పదార్థాలపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. పిల్లలతో ప్లకార్డులతో పట్టి పోషణ ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ నాగరాణి మాట్లాడుతూ చిరుధాన్యాలతో పాటు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని, ఆకుకూరల్లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయని, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఎవరు కూడా జంక్ ఫుడ్ తినకూడదని, బేకరీలలో జంక్ ఫుడ్ తిన్నట్లయితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, వార్డు సభ్యురాలు స్వరూప, అంగన్వాడీ టీచర్లు నాగమణి, నాగరాణి, ఆయా, రేణుక, విద్యార్థుల తల్లిదండ్రులు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. పిల్లల తల్లిదండ్రులకు మనము ఈరోజు శంకరంపేట 3వ అంగన్వాడీ కేంద్రంలో ఈ పోషణ్ పక్వాడ్ కార్యక్రమం చేసుకుంటున్నాము. రోజు జరుగుతుంది. 15 రోజులతో పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. మనకు 9వ డేట్ మనకు ఈరోజు 14వ డేట్ కదనమ్మా. ఈరోజు ఇటుంది, రేపు 15 రోజుల వరకు ఉంటుంది ఇదే పోషణ్ పక్వాడ్ కార్యక్రమం. రోజొక్క దాని గురించి తెలుసుకుంటాము. దానివల్ల ఈరోజు మన కార్యక్రమం చిరుధాన్యాలు అంటే మన ఇళ్ళలో ఉండేటివి అన్నీ చిరుధాన్యాలు ఏంటివి, పప్పులు, బెబ్బెలు, శనగలు, రాగులు, ఇవన్నీ చిరుధాన్యాలు మనం తీసుకోవాలమ్మా. మళ్ళీ జింకు తీసుకోవద్దు, జింకు గల ఫుడ్ తీసుకోవద్దు. బర్గర్స్, మన బేకరీలలో బర్గర్స్ అవి దొరుకుతాయి కదా, బర్గర్, పిజ్జా ఇట్లాంటివి తినకూడదు. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇవి మనము మొలకెత్తిన గింజలు ఇట్లాంటివి తింటే ఆరోగ్యంగా ఉంటాము. మీరు చిన్నపిల్లలు కదా, ఆరోగ్యంగా ఉంటారు. మీ అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళ గిట్ట మీరు గిట్ట మీ పిల్లలకి ఇదే పెట్టాలి. ఆకుకూరలు తినాలి. ఆకుకూరలలో ఆరోగ్యంగా తింటాము. ఆకుకూరలు, పాలకూర కానీ, తోటకూర, పుంటికూర, ఇవన్నీ మనము ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉంటాము. మనము బయట ఫుడ్ ఏది బేకరీ ఫుడ్ తీసుకోకూడదు. సరేనా? ఆకుకూరలు స్పెషల్లీ మన పౌష్టికాహారం మన ఇంటిలోనే, మన ఇంటి చుట్టే దొరుకుతుంది. ఇవన్నిటిని యూజ్ చేసుకొని ఫాస్ట్ ఫుడ్కి దగ్గర అవ్వకుండా, దానికి అలవాటు పడకుండా, స్పెషల్లీ పిల్లలని ఇప్పటి నుండే ఈ పౌష్టికాహారానికి అలవాటు చేయాలి అని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కార్యాల గ్రామంలో మంగళవారం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 135వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్ఐ బాలరాజు, స్థానిక సర్పంచ్ శ్రవంతి రాజేందర్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే తాను ఎస్ఐ పదవిలో కొనసాగుతున్నానని ఎస్ఐ బాలరాజు తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతో ముందు చూపుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించారన్నారు. రాజ్యాంగం హక్కులు అందరికీ కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు, సర్పంచ్ కొత్త శ్రవంతి రాజేందర్ గుప్తా, ఉప సర్పంచ్ బాబు నాయక్, గ్రామ కార్యదర్శి ధనలక్ష్మి, వార్డు సభ్యులు బిల్లం మల్లారెడ్డి, మానవ సందీప్ కుమార్, మైలారం బాబు, భారతి, శనిశెట్టి, సందీప్ కుమార్ గుప్తా, మైలారం లావణ్య, కార్యాల రిబుక, మైలారం శ్యామల, మాజీ సర్పంచ్ మైలారం శ్యామ్, భిక్షపతి, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు మైలారం బాబు, ఉపాధ్యక్షులు కమల్, రాగిశెట్టి ప్రశాంత్, క్యాషియర్ మైలారం శ్రీధర్, రాజు, భాను, శ్రీకాంత్, స్వామి, రవి, కిషన్ తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టాలకు, నష్టాలకు, చాలా అవమానాలకు, అప్పుడున్న సామాజిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివి ఆ రాజ్యాంగ ఫలాలే మనం ఈ రోజు అనుభవిస్తున్నాము. నేను ఎస్ఐ కావడానికి, మీరు చదువుకోవడానికి, మీరు ఈ రిజర్వేషన్ ఫలితాలు అనుభవించడానికి కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి ఫలితమే. ముఖ్యంగా అంబేద్కర్ సార్ ఏం చెప్పేదంటే, ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య గురించి ముందు ఎడ్యుకేట్ అంటే తెలుసుకోవాలి.
దాని తర్వాత ఆ సమస్య మీద సంఘటితం కావాలి, దాని తర్వాత అప్పుడు ఫైట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఏదైనా సమస్య ఉందనుకోండి, చదువు మనకు దూరంగా ఉంది, అసలు ఎందుకు చదువు దూరంగా ఉందని ఒక సమస్య, చదువు దూరంగా ఉంది అనుకోండి, ఒక సమస్య ఉందనుకోండి, లేకుంటే మన ఊళ్ళోనే ఏదో సమస్య ఉంది, ఆ సమస్య గురించి ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ సమస్య ఎందుకు వస్తుందని చెప్పి పబ్లిక్ ని సంఘటితం చేయాలి. దాని మీద సమస్యను సాధించుకోవడానికి, సమస్యను పరిష్కరించుకోవడానికి ఫైట్ చేయాలి. ఆ బాగా సిద్ధాంతాన్ని బాగా నమ్మిండు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అత్యంత విలువైన, అంటే ఇప్పటికి కూడా అమలు చేసి పటిష్టమైన రాజ్యాంగం, ప్రపంచంలోని పటిష్టమైన రాజ్యాంగం ఏదైతే ఉంది అంటే మన భారత రాజ్యాంగం. అది ఆ ఫలాలని అట్టడుగు ప్రజలకు కూడా అందే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మనం ఆ ఫలాన్ని ఇంకా అందిపుచ్చుకోవాలి, ఇంకా మనం అభివృద్ధి చెందాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నమ్మిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే చదువు. చదువు మాత్రమే మన జీవితాలను మార్పు చేస్తుంది. చదువు మాత్రమే మనం మారుతాము, మనతో ఉన్న చుట్టూ ఉన్న సొసైటీ మారుతుంది. చదువు లేకపోతే ఏమి. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘం మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, అంబేద్కర్ సంఘం నాయకులు, పాలకవర్గ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనాన్ని, అస్పృశ్యతను రూపుమాపిన మహనీయుడు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆయన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పల్లెపాటి స్వామి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేక్ ఇన్ యువత, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ వివోఏ, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఆ గ్రామంలోని అంబేద్కర్ సంఘం మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఉప సర్పంచ్ గారు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేకింగ్ యువత, గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం నాయకులు, యువకులు, మరి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్, ఐకేపీ వివోఏ, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్నారులు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. మనము ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కానీ మనకు ఇంత స్వేచ్ఛా స్వతంత్రంతో మనం జీవిస్తున్నామంటే దాని అంతటికీ కారణం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మొట్టమొదటి భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి మరి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. మరి ఆ భారత రాజ్యాంగం రాయడానికి కూడా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. మరి ఆయన చదువుకున్న సమయంలోనే సమాజంలో అంటరానితనము, అస్పృశ్యత మరి ఆయన కళ్ళతో ప్రత్యక్షంగా చూసి ఆయన ఇదంతా పోవాలంటే, సమాజంలో ఈ అంటరానితనం అనేది పోవాలంటే నేను ఉన్నత చదువులు చదివి సమాజాన్ని మార్పు చేయాలనేటువంటి ఒక కంకణబద్ధుడై మరి ఉన్నత చదువులు చదివి మరి ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, అస్పృశ్యతను, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిండు. మరి ఆయన చేసిన సేవలే ఈ రోజు కూడా మనము స్మరించుకుంటున్నాము, ఆయనను తలుచుకుంటున్నాము, ఆయన పేరును మనము అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. నేటి యువత మనము కూడా ఆయన ఆశయ సాధన కోసము ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మనం కూడా అంబేద్కర్ అనేవాడు కొంతమందికే చేయలేదు, అందరికీ చేసిండు. ఆ యొక్క రిజర్వేషన్ల పుణ్యమే ఈ రోజు మనం అందరం కూడా ప్రజాప్రతినిధులుగా మరి ఉద్యోగాలలో. ఈరోజు తూప్రాన్ మండలం ఆదర్శ గ్రామం మల్కాపూర్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఉప సర్పంచి, పాలకవర్గ సభ్యులు, మేక్ ఇన్ యువత, అంబేద్కర్ సంఘ నాయకులకు మరియు అంగన్వాడీ టీచర్లు, వివోఏ, ఏఎన్ఎం గారికి, ఆశా వర్కర్లకు అందరికీ అంబేద్కర్ జయంతి యొక్క శుభాభివందనాలు. ఈరోజు 2 ప్రత్యేకతలుగా నేను చెప్పుకుంటూ, ఒకటేమో అంబేద్కర్ జయంతి తన పుట్టినరోజును ప్రపంచం మొత్తం జ్ఞాన దినంగా ప్రకటించుకుంది. 2, ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే అది అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టితో ఆర్టికల్ 3ను రాజ్యాంగంలో పెట్టడం వల్ల దాని అనుగుణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాని అనుగుణంగా ఈరోజు ఇంత స్వేచ్ఛంగా సొంత రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క విలువను కాపాడడానికి దేశంలో అడుగుపట్టిన లేదా రాష్ట్రంలో అడుగుపట్టినా కూడా అంబేద్కర్ ఉత్సవం ఘనంగా జరుపుకున్నందుకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్లా గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. విగ్రహదాత టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు సంయుక్తంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం మాత్రమే కాకుండా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం, రాజ్యాంగం బాటలో నడవడం ద్వారానే నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామన్నారు. సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి అంబేద్కర్ చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సభ్యులు షేరిల్లా సర్పంచ్ బంజా లావణ్య రవి, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, కార్యదర్శి నంబూర్తి గుప్తా, మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు సంధ్యా రామకృష్ణ, వెల్దుర్తి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రంగి కృష్ణ, సర్పంచ్ ఆదర్శ్ శివలింగం, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. షేరిల్లా గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. తెలియజేస్తున్నాము. ఇంతకుముందు అందరు కూడా నేను చాలా సందర్భాల్లో అన్న సోదరుడు ఇంతకుముందు మన ఆంజనేయ గౌడ్ గారు చెప్పారు, దండ వేస్తనో విగ్రహాలు పెడితే మార్పు వస్తుంది అనేది కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. కరెక్ట్ 40 సంవత్సరాల క్రితం మా గ్రామం మాసాయిపేటలో, పెద్ద గ్రామం మీకు తెలుసు, మా నాన్నగారు ఇదే అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళ మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆ ప్రాంతంలో పెట్టించినటువంటి మా నాన్నగారి ఆశయం ఆ రోజు నుంచే నాకు బీజం పడింది. అంబేద్కర్ అంటే ఏంది, అంబేద్కర్ వాదం అంటే ఏంది. ఆ విగ్రహం ఆవిష్కరణ అప్పుడు నేను స్కూల్లో ఉన్నా. ఆ కార్యక్రమానికి నేను కూడా పోయినా. అంటే ప్రతి సమావేశానికి, ప్రతి సందర్భానికి మనం ఆలోచన మొదలు పెట్టుకున్నప్పుడే మనలో మార్పు వస్తుంది. ఇంతకుముందు రవి చెప్పిండు. రవి తన అనుభవాలన్నీ జోడించి ఏ విధంగా మార్పు తీసుకురావాలి, ఫస్ట్ ఎవరు మార్పు రావాలంటే మొదటగా మనం మారాలి. అంబేద్కర్ ఆశయాలను ఫస్ట్ మనం పాటించాలి. నేను పదే ఇప్పుడు కాదు, 7-8 సంవత్సరాల క్రితం క్రియాశీలకంగా రాజకీయాల్లో యాక్టివ్ అయినప్పుడు నేను చెప్పిన మొట్టమొదటి అంబేద్కర్ జయంతి సమావేశంలో చెప్పింది అదే. సోదరులందరూ నా గ్రామంలో మరి అందరు సమావేశమైనప్పుడు చెప్పిన, మీరు ఇన్నిసార్లు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు, ప్రతి కార్యక్రమాన్ని పిలిపిస్తున్నారు, ఇలా కనబడుతున్న మీరు అందరినీ చూస్తున్నా, మీలో నాకైతే ఏ మార్పు కనబడతలేదు. రవీందర్ మాట్లాడినారు, తర్వాత ఆంజనేయ గౌడ్ గారు మాట్లాడినారు, ఒక తుఫాన్ లాగా మాట్లాడినారు, అవునా కదా? అంటే రవీందర్ మాట్లాడిన మాటల్లో ఒక ఆవేదన, ఒక ఆవేశము, ఆయన అనుభవించిన ఆ కష్టాలు అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవాళ రవీందర్ మాట్లాడుతుంటే చాలా ఆలోచింపదగిన విషయాలు మాట్లాడినారు. ఇవాళ ఆయనను నిలబెట్టింది అంబేద్కర్ స్ఫూర్తితోటి ఏదైతే నిలబెట్టిందో అది ఆయన విద్య. అంబేద్కర్ స్ఫూర్తితోటి ఆయన ఇవాళ కష్టపడి చదువుకొని, మీ గ్రామస్తుడే కష్టపడి చదువుకొని ఒక ఉద్యోగిగా ఇవాళ మీ ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడే ఆ శక్తిని, ఆ యుక్తిని ఇచ్చింది అంబేద్కర్ గారి ఆ స్ఫూర్తి. ఇవాళ ఆంజనేయ గౌడ్ గారు కూడా మాట్లాడినారు. సో అందరు కూడా మాట్లాడిన విషయం ఏంటంటే నేను మరీ ఇంకా డీటెయిల్ వెళ్ళను. ఒకటి ఆయన స్ఫూర్తి ఇవాళ విగ్రహం పెట్టుకున్నాం. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ భారతదేశం ఏదన్నా ఉండని అండి, ఇవాళ భారతదేశం ఐక్యంగా ఉంది అంటే ఉందియా లేదా అన్న విషయాలు పక్కన పెడితే ఉంది అని నేను బలంగా చెప్తాను. ఎందుకు ఉంది అంటే మనం పక్క దేశాలను మనం చూడాలి. పక్క దేశాలు చూస్తే భారతదేశం పక్కన ఏ దేశం కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏ దేశం కూడా మన దేశం ఉన్నట్లు లేవు. మన మధ్యన ఉన్న విభేదాలు అన్ని కూడా ఏంది, ఒక ఇంట్లో గొడవలు పెట్టుకున్నట్లే, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉన్న గొడవలు తప్ప అంతకుమించిన పెద్ద విభేదాలు అవన్నీ కూడా మనం సమసిపోయే విభేదాలు. ఎట్లయితే అంబేద్కర్ గారి రాజ్యాంగం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని నిలబెట్టిందో, ఏ రకంగా స్ఫూర్తినిచ్చి ఇవాళకి కూడా 80 సంవత్సరాలైనా భారతదేశము
ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో అదేవిధంగా వెల్దుర్తి నుంచి కూడా మీరు పక్క చక్కగా చెప్పిండు. ఈరోజు అంబేద్కర్ విధానం అనేది మనిషిలోని జీవిత విధానమే అంబేద్కర్ విధానం. ఈ రోజు అందరం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఉండగలిగినామంటే మన కోసానికి ఎంతో మంది జీవితాలు త్యాగం చేసుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఉండగలిగినాం. ఆనాడు స్వతంత్ర పోరాటంలో అయితేనేమి, ఈనాడు వెనుకబడిన వర్గాలు అనుకోండి, ఈ సమాజం కోసానికి, ఈ సమాజ రుగ్మత మీద, ఈ సమాజ అభివృద్ధి కోసానికి, ఈ దేశం కోసానికి ఎంతో మంది త్యాగాలు చేస్తే మాత్రమే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉండగలిగినాం. నేను అనుకుంటా, ఒకసారి అనుకుంటుంటా, నేను కూర్చున్నప్పుడు కానీ కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు, అంబేద్కర్ అందుకోసానికని మా ముందు చూపుతాని తర్వాత ఐజాగ్ రాజకీయాలు ఉంటాయి, ఈ వాట్సాప్ యూనివర్సిటీ వస్తారు, ఈ పేద ప్రజలకి, నా ప్రజలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందుకే విధంగా ఒక రకంగా రాజ్యాంగాన్ని రచించి ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఈ వర్గాలకు జరగదు, ఈ అణగారిన వర్గాల తర్వాత సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా ఉండాలని వారి జీవితాన్ని కూడా అర్పించిండంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నేను చూస్తుంటాం, ఒక సర్పంచ్ ఏంటి అంటారంటే ఈడొస్తే కళ్ళు, ఇక్కడ వస్తాయి. నేను ఎప్పుడు రోడ్డు పైన వెళ్ళిన తర్వాత నేను కూడా బడుగు బలహీన వర్గాల బిడ్డను, నేను కూడా హాస్టల్ చదువుకున్న బిడ్డను, నేను కూడా హాస్టల్ పరిస్థితిని తెలుసు. ఆనాడు అన్నం కోసానికి పరితపించే బిడ్డలు ఎంతో మంది వారి వల్ల ఈ రోజు తలెత్తుకొని తిరగడం జరుగుతుంది, సమాజంలో బ్రతుకు తెరుగు తెచ్చుకోవడం జరుగుతుంది. 100 సంవత్సరాలకి సరిపోయిన తర్వాత రాజ్యాంగంలో మార్పు తీసుకొచ్చిన ఇంకా కూడా అణగారిన వర్గాలు ఇంకా కూడా అణిగిపోతూనే ఉన్నారు. తర్వాత అందుకోసానికి నేను ఏమన్నా ఒకటే విజ్ఞప్తి, రేణుక ఎల్లమ్మ అమ్మవారి కృపతో మెదక్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో మంగళవారం మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ పరభవ సంవత్సరంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నానన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పద్మా దేవేందర్ రెడ్డిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్కూరి లక్ష్మారెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, అంబాజీపేట గ్రామ నాయకులు కొమరవెల్లి నారాగౌడ్, సుంకరి చంద్రాగౌడ్, కొమరవెల్లి మల్లేష్ గౌడ్, ఎల్లాగౌడ్, స్వామిగౌడ్, సానా మోహన్, రాజ్ కుమార్, తాళ్ళ ఈశ్వర్, సుంకరి నాగరాజు, సుంకరి ప్రభుగౌడ్, కొమరవెల్లి బన్నీ, బిటెల్, నర్సింహులు, ముఖ్య నాయకులు, గౌడ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ మాత యొక్క 2వ వార్షికోత్సవము జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా ఇక్కడ వార్షికోత్సవాన్ని జరపడానికి ఆ ఊరు పెద్దలు, ఊరిలో ఉన్న కమిటీ సభ్యులు, అదేవిధంగా కుల సంఘం వారు కూడా అందరూ కూడా మరి ఉత్సాహంతో ముందుకు రావడం జరిగింది. ఈ టెంపుల్ను కూడా అందరి దాతల సాయంతో, మరి ఊరి పెద్దల సాయంతో నిర్మించుకోవడం జరిగింది. నిర్మించిన తర్వాత 2వ సంవత్సరం ఇప్పుడు బోనాలు, ఈరోజు అమ్మవారి కళ్యాణము, సాయంత్రం బోనాలు నిర్వహించుతూ మరి ఉత్సాహంగా ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి అమ్మవారిని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. పరాభవ సంవత్సరంలో వర్షాలు బాగా కురవాలి, రైతులు బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కూడా మరి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అంబాజీపేట గ్రామం ప్రతి సంవత్సరం కూడా దేవతలకు చేయడం కావచ్చు, గ్రామ దేవతలకు చేయడంలో మరి ముందు ఉంటుంది. అందరు కలిసికట్టుగా గ్రామంలో ఉన్న అందరు కలిసికట్టుగా ఈ పూజను, ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. మరి గతంలో కూడా ఇక్కడ దుర్గమ్మ పెద్దమ్మ దేవాలయంలో కూడా పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ మాత గుడిలో కూడా మరి మంచిగా పూజలు నిర్వహించుకుంటూ గ్రామం బాగుండాలని యూనిటీగా అందరు కలిసికట్టుగా ఉండి గ్రామ పెద్దలందరితో కూడి మరి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. వారందరికీ శుభాకాంక్షలు. ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు అమ్మవారి వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు మేము ఎప్పటికీ అందిస్తూనే ఉంటాం. మరి రాబోయే కాలంలో డెఫినెట్గా ఈ గుళ్ళకు పుణ్యకార్యాలన్నిటి కూడా మరి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా ధర్మకార్యాలు నిర్వహించడంలో కావచ్చు, యాగాలు చేయడంలో కావచ్చు, వివాహాలు, అమ్మవారి వివాహాలు జరిపించడంలో కావచ్చు మరి గౌరవ కేసీఆర్ గారు ముందుండేవారు. రాబోయే కాలం తప్పకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ రైతులు సంతోషంగా ఉత్సాహంగా ఉండడం కావచ్చు, మరి ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉండే విధంగా ఉండాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భావిస్తా ఉన్నాం. జై మాతా, జై రేణుకా ఎల్లమ్మ మాతాకి. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వెల్దుర్తి మండలం షేరిలా గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన విగ్రహదాత నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి. సంగారెడ్డి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. బర్గర్లు, పిజ్జాల కంటే ఆకుకూరలతో ఎన్నో పోషక విలువలు ఉంటాయన్న 3వ అంగన్వాడీ టీచర్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమంలో పాల్గొన్న నాగరాణి. రేణుక ఎల్లమ్మ అమ్మవారి కృపతో మెదక్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు రేణుక ఎల్లమ్మ వారి 2వ వార్షికోత్సవంలో పాల్గొన్న పద్మా దేవేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.